తీవ్రమైన కష్టాల్లో ఉన్నప్పుడు రామనామ మహిమ వినటం వల్ల ఆ కష్టాల నుంచి గట్టెక్కవచ్చు. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్నిస్తుంది. సకల లోకంలో ఆదర్శ గుణాలు రాశిగా పోస్తే మనకు కనిపించే దేవుడు రాముడు. రాముడు గొప్పవాడా, రామనామం గొప్పదా అని అంటే రాముని కంటే రామనామమే గొప్పదని చెప్పే కథలు చాలా ఉన్నాయి. లంకా నగరంపై దండెత్తేందుకు రాళ్లతో సముద్రంపై వానసేన వారధిని నిర్మిస్తూ ఉంది. రాయిపై రామ అని రాసి ఆ రాయిని నీటిలో వేస్తే అది తేలిపోతూ ఉంది. ఇదంతా చూస్తూ ఉన్న రాముడికి నా పేరు రాసిన రాయి పేరుతో ఉంది కదా, నేనే రాయి వేస్తే అనే ఆలోచన కలిగింది. దాంతో శ్రీరాముడు ఒక రాయిని తీసి సముద్రంలోకి విసిరేస్తాడు. ఆ రాయి సముద్రంలో మునిగిపోతుంది. అది చూసిన రాముడు ఆశ్చర్యానికి లోనై ప్రక్కనే ఉన్న హనుమంతునికి ఈ విషయాన్ని చెప్పి ఎందుకు ఇలా జరిగిందని ప్రశ్నిస్తాడు. అందుకు రామ అనే నామం రాసిన రాళ్లే పైకి తేలుతాయి. మీరు వేసిన రాయి పైన రామనామం లేదు కదా, అందుకే మునిగిపోయిందని హనుమంతుడు సమాధానం చెప్తాడు. అంటే రాముడి కంటే కూడా రామనామం ఎంతో బలమైందో కదా. రామాయణం కంటే బలమైన రామనామం. రావణాసురుని చంపిన తరువాత అయోధ్య నగరం చేరుకున్న శ్రీరాముడు పట్టాభిషేకం చేసుకొని రాజ్య పరిపాలన చేపట్టాక అయోధ్య నగరంలో రామసభ కొలువు తీరి ఉన్న సమయంలో ఒకరోజు విశ్వామిత్ర మహర్షి సభకు వచ్చారు. మహర్షిని చూస్తూనే రాముడితో సహా సభలోని అందరూ లేచి నిలబడి మహర్షికి నమస్కరించారు. కానీ ఆంజనేయుడు రామనామ జపంలో మునిగి ఉండటం వల్ల విశ్వామిత్రుడు రాకను గమనించగా నిలబడలేదు, నమస్కరించలేదు. దీనిని ధిక్కారంగా భావించిన విశ్వామిత్రునికి కోపంతో, రామ, మీ సేవకుడు నన్ను అవమానించాడు, నీవు అతడిని శిక్షించు అని రాముని ఆదేశించాడు. విశ్వామిత్రుడి మాటలు జవదాటలేని శ్రీరాముడు హనుమంతుడిని శిక్షించేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలిసిన హనుమంతుడు నారద మహర్షి సలహా మేరకు రామనామాన్ని జపించడం మొదలుపెట్టాడు. ఈ సమయంలోనే విశ్వామిత్రుడి ఆజ్ఞ మేరకు శ్రీరాముడు హనుమంతుడిపై బాణాల వర్షం కురిపించసాగాడు. రామనామ జపంలో నిమగ్నమైన ఆంజనేయుడిని రామబాణాలు ఏమీ చేయలేకపోయాయి. అలసిపోయిన శ్రీరాముడు పట్టుదల అధికంగా చివరకు బ్రహ్మాస్త్రం ప్రయోగించేందుకు సిద్ధమయ్యాడు. హీరోగా నారద మహర్షి అక్కడకు చేరుకొని, మహర్షి, హనుమంతుడు నీ రాకను రామనామం జపం వల్ల గమనించక నమస్కరించినంత మాత్రమున మీరు మరణదండన విధించవల్ల రామనామం జపం హనుమంతుడిని రామబాణాల నుంచి రక్షిస్తూ ఉంది. ఇప్పటికైనా మీ ఆవేశాన్ని, కోపాన్ని తగ్గించుకొని ఆ శిక్షను ఉపసంహరించుకోండి అని విశ్వామిత్రుడితో చెప్పాడు. ఈ మాటలను విని విశ్వామిత్రుడు బ్రహ్మాస్త్ర ప్రయోగాన్ని నిలుపుదలచమని హనుమంతుడికి రామభక్తిని మెచ్చుకున్నాడు. దీనిని బట్టి రామబాణం కంటే కూడా రామనామం గొప్పదని అర్థమైంది. యుగయుగాలకు సర్వలోకాలను తరింపజేసిన మహిమాన్వితమైన నామం రామనామం. శ్రీరాముడి చేత అయోధ్య తరింపబడింది. రామనామం చేత 3 లోకాలు తరించబడ్డాయి. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రంలోని రా అనే 5వ అక్షరం, ఓ నమ శివాయ అనే పంచాక్షరి మంత్రంలోని మా అనే 2వ అక్షరం కలిస్తే రామ అనే నామం అయింది. అంటే హరిహర తత్వాలు రెండింటినీ కలిపితే రామనామం అయిందని అర్థం. రామ అనే పదంలో రా అంటే అగ్ని, ఆ అంటే సూర్యుడు, మా అంటే చంద్రుడు అని అర్థం. అంటే రామ అనే పదంలో విశ్వాసానికి మూలమైన 3 శక్తులు ఉన్నాయని చెప్పబడుతూ ఉంది. అంతేకాకుండా రామ అనే నామంలోని రా అక్షరం పలికేటప్పుడు నోరు తెరుచుకొని మనలోని పాపాలన్నీ బయటకు వచ్చి అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయని, మా అనే అక్షరం పలికేటప్పుడు నోరు మూసుకొని
బయటి పాపాలను మనలోకి ప్రవేశించవని చెప్పబడుతుంది. అందువల్ల త్రిమూర్తులలో లయకారకుడైన పరమేశ్వరుడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రామ తత్తుల్యం రామనామ వనారమే అని పేర్కొన్నారు. రామ 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 అని 3 సార్లు నామం జపం చేస్తే శ్రీ మహావిష్ణువు సహస్రనామం చేసినంత ఫలం లభిస్తుందంట. అటువంటి మహిమాన్వితమైన రామనామ గొప్పదనాన్ని చాటే నిదర్శనాలు ఎన్నో మనకు పురాణాల్లో కనిపిస్తున్నాయి. శని బాధలు చేరనివ్వని రామనామం. పూర్వం ఒకసారి శనీశ్వరుడు ఎలాగైనా హనుమంతుడిని ఆవహించి కష్టాల పాలు చెయ్యాలని భావించి హనుమంతుడి వద్దకు చేరుకున్నాడు. ఆ సమయంలో హనుమంతుడు రామనామాన్ని జపిస్తూ ఉన్నాడు. హనుమంతుడిని సమీపించి శనీశ్వరుడు తన మనసులోని కోరికను చెప్పగా, నేను ప్రస్తుతం రామనామ జపంలో మునిగి ఉన్నాను. రామనామ జపం ముగిసిన తర్వాత నీవు నన్ను ఆవహించు అని సమాధానం ఇచ్చాడు. అందుకు అంగీకరించిన శనీశ్వరుడు నిరీక్షించసాగాడు. రామనామ జపాన్ని హనుమంతుడు ఎప్పుడు ముగిస్తాడా అని శనిదేవుడు ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. గుండెల నిండుగా సీతారాములని నింపుకున్న హనుమంతుడు రామనామం ఆపేదన్నాడు. చివరకు నిరీక్షించి విసుగు చెందిన శనిదేవుడు రామనామం జపిస్తే వారి దరి చేరడం కష్టమని తెలుసుకొని వెనక్కి వెళ్ళిపోయాడు. అంటే శనీశ్వరుడి దరి చేరనీయని శక్తివంతమైన నామం కాబట్టి రామనామాన్ని జపిస్తే వారి శని బాధలతో పాటు ఎటువంటి గ్రహ బాధలు ఉండవని చెప్పబడింది. హనుమంతునికి రక్షగా వచ్చే రామనామం ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం త్రత్ర త్రత్ర కృతస్థకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమతరాక్ష శాంతకం. అంటే ఎక్కడ రామనామం జపిస్తూ ఉంటుందో అక్కడ కళ్ళు నిండా ఆనంద బాష్పాలు నింపుకొని తల వంచి నమస్కరిస్తూ నిలబడి ఉంటారట. రాక్షసులను దోమలలాగా నిలిపి నశింప చేసే రామభక్తుడైన హనుమంతుడు. దీనిని బట్టి రామనామాన్ని జపించడం వల్ల హనుమంతుడు ఎప్పుడూ పక్కనే ఉంటాడు, మనలను రక్షిస్తూ ఉంటాడు. అనగా రామనామ జపం కేవలం రాముడి కృపనే కాకుండా హనుమంతుని కృపను కూడా ప్రసాదింపచేస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.